హాయ్ హలో నేను మీ మధు అజ్మీరా. గత 5 రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. కిరామీర్లో ఒక రైతు అద్భుతాన్ని సృష్టించారని. ఈ రోజైతే నేను ఆ రైతు వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చేసానన్నమాట. అసలు రోజు రోజుకి కిరామీరి మండల్ వ్యవసాయంలో ముందడుగు వేస్తుందనే దానికి నిలువెత్తు నిదర్శనం ఇది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో దాదాపుగా ఒక హాఫ్ ఎకర్లో డ్రాగన్ ఫ్రూట్ వేయడం జరిగింది. అంత ఈజీగా అయితే పండే అవకాశమే లేదు కాబట్టి చాలా మంచిగా కింద నుంచి పోల్స్ కానీ చాలా పద్ధతి ప్రకారంగా ఈ పంటను పండించడం జరిగింది. వాళ్ళు మరికొద్ది సేపట్లోనే నేను ఆ రైతుతో ఎలా పండించారు, ఎటువంటి ఏ రకాల ఎరువులు వేశారో, పండడానికి ఎంత సమయం పట్టింది, ఆ నేల ఈ పంట పండడానికి అనువైనదేనా లేకపోతే మొదటిసారిగా ప్రయత్నం చేశారనే దానిపైన రైతులతో మొహర్లే సత్య గారితో మరికొద్ది సేపట్లో. సో వ్యవసాయదారుడు మోర్లే సత్తయ్య గారు మన పక్కనే ఉన్నారు. సో ఇప్పుడు ఆయనని అడిగి తెలుసుకుందాం. సో ఈ పండు పండడానికి ఎంత సమయం పట్టింది, ఈ నేల దానికి అనువైందా, మరి వాళ్ళే ట్రై చేశారా అనే దానిపైన ఆయన మాటలు అడుగుకుందాం. సత్తయ్య గారు నమస్తే అండి. నమస్తే. ఈ పంట వేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అంటే మేము అటు ఇటు పోయి చూసినాము, అటు ఆంధ్ర సైడ్ లో. అయితే మంచిగా కనిపిస్తుండే, ఎన్ని రోజులు ఉంటదని మనం అడిగినాం. ఒకసారి వేస్తే 20-30 సంవత్సరాలు ఉంటది అన్నట్టుగా చెప్పిండు. ఓకే. అయితే ఇది చేస్తే పత్తి వేసుడు దీసుడు సంవత్సరం ఇది ఏంటి అని పెట్టినా అన్నట్టు. అయితే రెండు సంవత్సరాలన్నర అవుతుంది. మంచిగానే అనిపిస్తుంది, మంచిగానే పంట ఇంకా వెళ్తుంది, మంచిగానే అనిపిస్తుంది. అందుకోగా మనం చేసినాం. అయితే ఇది అంటే ఆడికి తీసుకొచ్చినాం. ఈ మళ్ళా దీనికి అంటే మందులు అంటే 4 నెలలకు ఒకసారి జీవామృతం చేస్తాం. అవును. జీవామృతంలో ఏమేమి ఏ రకమైన ఎరువులు ఉంటాయి? 2 కిలోలు శనగపిండి, 2 కిలోలు బియ్యం, బెల్లం, మళ్ళా ఆవు మూత్రం వేస్తాం. ఒక 15 రోజులు కలుపుతాం. కలిపినాక తర్వాత చేస్తాం. చెట్టుకు 1 లీటర్ చెట్టుకు 1 లీటర్ చేస్తాం. సో జీవామృతం, శనగపిండి, బెల్లం, గోమూత్రం, ఇది అసలు ప్రాచీనమైన పంట పద్ధతి. ఇది నేటి రోజుల్లో రకరకాల అలంకారప్రాయమైన స్ప్రేయర్ చేస్తాను తప్ప నాటి పద్ధతిని పాటిస్తూ ఈ రోజుల్లో ఇంత మంచి పండు కూడా చాలా డెవలప్మెంట్ అయింది, లోపల ఎంతో రుచికరంగా కూడా ఉంది. సో ఇది వేయడానికి ముందు మీ వెనుకుండి మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించారా? లేదు, మీకంటే మీకే ఆలోచన వచ్చింది? మాకే ఆలోచన వచ్చింది. మళ్ళా 2 సంవత్సరాలకు 2 సార్లు మనం పెండ వేస్తాం. అవును, అడుగు మన పశువుల పెండ. సో దాదాపుగా ప్రాచీన పద్ధతి, పాత పద్ధతితో పండిన పంట. అవును. ఇప్పటి వరకు మన మార్కెట్ లో అయితే వచ్చింది కదా ఈ పండు? మార్కెట్ లో వచ్చింది కదా, ఆసిఫాబాద్ మార్కెట్ లో వచ్చిందని నేను ఆ రోజు పేపర్ లో చూసిన విషయం. ఆసిఫాబాద్ మార్కెట్ లో మొన్న తీసుకుపోయినా. అవును. మళ్ళా కిరామీరిలో అమ్ముతున్నాం. ఏం రేట్ వచ్చింది? ఇక మన రేట్ అంటే కేజీ లెక్క ఇస్తలేము. అవును. ఒకటి. ఓకే. సో స్పందన అయితే మంచిగా వస్తుంది. మీరు జిల్లా స్థాయిలో సక్సెస్ అయినరు. అసలు గ్రేటు. కిరామేరి మండల్లో ఇంతకు ముందు ధనోరాకు చెందిన కేంద్రీయ బాలాజీ అనే రైతు యాపిల్ పండించారు. సెకండ్ స్థానంలో మన మొహర్లే సత్య గారు నిలిచారు. అసలు ఇంత రిస్క్ తీసుకొని ఈ రోజుల్లో చాలా దాదాపు లాభదాయక పంట అయితే తాత్కాలిక పంటలు వేసుకొని లాభం పొందడం తప్ప ఇంత రిస్క్ తీసుకొని ఇలాంటి పంటలు పండించడం చాలా అరుదైన విషయం. సో మొహర్లే సత్తయ్య గారికి మధు యూట్యూబ్ ఛానల్ తరఫున చాలా ధన్యవాదాలు. సో ఎలా పండుతుంది, ఎంత సమయం పడుతుంది, ఏ రిస్క్ తీసుకొని పంట వేశామో ఆయన చాలా చక్కగా వివరించారు. సో మధు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలాంటి మరో ఎన్నో వీడియోలతో నేను మీ ముందుకు వస్తున్నాను.